చేరుతోంది. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు నీటి మట్టం చేరింది. దాదాపు 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబోతున్నారు. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిండుకుండలా మారింది తాలిపేరు ప్రాజెక్టు. తాలిపేరు 25 గేట్లు ఎత్తారు అధికారులు. దిగువకు 51,726 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పేరూరు దగ్గర గోదావరికి వరద ఉధృతి చేరుతోంది. భారీ వర్షాలతో సాయంత్రానికి గోదావరి దగ్గర వరద పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరానికి 6,25,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా గోదావరికి నీటి మట్టం పెరిగింది. తాలిపేరు 25 గేట్లు ఎత్తారు అధికారులు. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో తాలిపేరు సంబంధించినటువంటి గేట్లు ఎత్తడంతో దిగువకు నీటిని వదలడంతో అదంతా కూడా గోదావరిలో కలుస్తుంది. దీంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతుంది. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు నీటి మట్టం చేరింది. 43 అడుగులకు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక తాలిపేరు నుంచి దిగువకు 51,726 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు పేరూరు దగ్గర గోదావరికి వరద ఉధృతి చేరుతోంది. భారీ వర్షాలతో సాయంత్రానికి గోదావరి వరద పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరానికి 6,25,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తాలిపేరు ప్రాజెక్టు గేట్లు వదలడంతో భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఉదయం 7 గంటలకు 37 అడుగుల నీటి మట్టంగా నిర్ధారించారు. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ అందుబాటులోకి వచ్చారు. ఉదయ్, గోదావరి నీటి మట్టం పెరుగుతోంది భద్రాచలం దగ్గర. ప్రస్తుతం ఎంత నీటి మట్టం ఉంది? మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పుడు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ స్థాయి క్రమక్రమంగా పెరుగుతుంది. ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారిందని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 74 అడుగులు కాగా ఇప్పటికే 72 అడుగులకు ప్రాజెక్టు నీటి మట్టం చేయడంతో దిగువకి 25 గేట్లు ఎత్తివేసి 51,672 క్యూసెక్ల నీటిని ఇప్పటికే దిగువకు విడుదల చేశారు. గోదావరి భద్రాచలం ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా పేరూరు వద్ద కూడా భద్రాచలంకి వద్ద గోదావరికి వద్ద ఉధృతి పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వెరసి ఈ రోజు ఉదయం 7 గంటలకల్లా 37 అడుగులకైతే చేరింది. ప్రస్తుతం మరింత నీటి మట్టం మరింత పెరిగే అవకాశం అయితే ఉందని కేంద్ర జల సంఘం అయితే అంచనా కూడా వేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగంతో కూడా సమన్వయం చేసుకుంటూ అటు కేంద్ర జల సంఘం అయితే ముందస్తు సూచనలు అయితే ఎప్పటికప్పుడు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు భద్రాద్రి కొత్తగూడ జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఐటీడీఏ కావచ్చు, కలెక్టరేట్ లో ప్రత్యేక ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు మరొక నెంబర్ ని కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గత కొద్దిసేపు క్రితం ఇరు జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి గోదావరి వరదలపై ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కూడా అధికార యంత్రాంగానికి అయితే సూచించినటువంటి పరిస్థితి. తాలిపేరు ప్రాజెక్టు నుంచే భారీగా భద్రాచలం వద్ద గోదావరికి నీరు వచ్చి చేరుతుందని చెప్పుకోవాలి. 51,672 క్యూసెక్ల నీరు ఒకసారిగా విడుదల చేయడంతో పెద్ద మొత్తంలో భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం అయితే పెరుగుతుంది. ప్రస్తుతం నిలకడగా నిదానంగా గోదావరి ప్రవాహం అయితే పెరుగుతుంది. దిగువకు 6,00,000 క్యూసెక్ల నీరు పోలవరంకి అయితే వచ్చి చేరుతుందని మనకి సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ కొన్ని ముంపు ప్రాంతాలు ప్రధానంగా భద్రాచలం పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చర్లల పరిధిలో సీతమ్మ వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు అయితే స్తంభించిపోయి ప్రస్తుతం ఆ రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక మార్గాలను అన్వేషించేందుకు ఇప్పటికే రెవెన్యూ పోలీసు శాఖ చర్యలు కూడా చేపడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితిశ్రీ పటేల్తో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎప్పటికప్పుడు గోదావరి వరదలపై అటు సిఎస్ శాంతి కుమార్ తో సమీక్షలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలపై బోట్లను కూడా అందుబాటులో ఉంచాలని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సూచించినటువంటి పరిస్థితి. రైట్, ఎస్. అంటే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో మరి దిగువ ప్రాంతాలకు ఏమైనా సహాయక చర్యలు సంబంధించి కానీ లేదా ఏదైనా అప్రమత్తత కానీ సూచిస్తున్నారా?
గతంలో ఉన్నటువంటి అనుభవాలను నెమరు వేసుకుంటూ ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరదను ముందస్తుగా అంచనా వేస్తుంది కేంద్ర జల సంఘం. ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటుంది. ప్రస్తుతం 37 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం వేగం కొనసాగుతూ ఉంది. మరో 6 అడుగులకు చేరితే 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగుల వద్ద మూడవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేస్తుంటారు. 43 అడుగులకు వచ్చిందంటే ఖచ్చితంగా వార్నింగ్ బిల్స్ అయితే అటు మోగిస్తూ ఉంటారు అధికారులు. ఖచ్చితంగా ఎవరు మత్స్యకారులు కూడా అటు భద్రాచలంలో చేపలు పట్టేందుకు వెళ్ళకూడదని, అదేవిధంగా లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగానే సహాయక చర్యలు, పునరావాస కల్పన చర్యలు ముందస్తుగానే ప్రారంభించడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం వరకు 41 అడుగుల వరకు చేరే అవకాశం అయితే ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక మోగిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటిస్తుంది. సో ముందస్తు అప్రమత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే లోతట్టు ప్రాంత వాసులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు గోదావరి వాటర్ లెవెల్ ఎంత ఉంది, ఒకవేళ పునరావాస కల్పన చర్యలు చేపడితే ఎక్కడికి వారిని తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే అంశాలపై ఇప్పటికే సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ లో కావచ్చు ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు అయితే అధికార యంత్రాంగం పాటిస్తోంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ముఖ్యంగా తాలిపేరు ప్రాజెక్టు గేట్లు 24 గేట్లు ఎత్తడంతో భారీగా వరద వచ్చి చేరుతోంది. దాదాపు 5 లక్షల పైగా క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తాలిపేరు నిండుకుండలా మారింది. దీంతో తాలిపేరు 25 గేట్లు ఎత్తారు అధికారులు. దిగువకు 51,726 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. పేరూరు దగ్గర గోదావరికి ఈ వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో సాయంత్రానికి గోదావరికి మరింత వరద పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరానికి కూడా 6,25,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్రేకింగ్ చూస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు నీటి మట్టం చేరింది. దాదాపు 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబోతున్నారు. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిండుకుండలా మారింది తాలిపేరు ప్రాజెక్టు. తాలిపేరు 25 గేట్లు ఎత్తారు అధికారులు. దిగువకు 51,726 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పేరూరు దగ్గర గోదావరికి వరద ఉధృతి చేరుతోంది. భారీ వర్షాలతో సాయంత్రానికి గోదావరి దగ్గర వరద పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరానికి 6,25,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా గోదావరికి నీటి మట్టం పెరిగింది. తాలిపేరు 25 గేట్లు ఎత్తారు అధికారులు. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో తాలిపేరు సంబంధించినటువంటి గేట్లు ఎత్తడంతో దిగువకు నీటిని వదలడంతో అదంతా కూడా గోదావరిలో కలుస్తుంది. దీంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతుంది. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు నీటి మట్టం చేరింది. 43 అడుగులకు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక